హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మొత్తం కలిపి పెట్టిన చికెన్ డ్రై చేస్తున్నాను. అదే లెగ్ పీసులు తెచ్చి ఫ్రై చేసుకొని మొత్తం ఇదిగో నూనెలు మొత్తం వేయించుకున్నాను అనమాట. చూడండి ఒకసారి. అదే మనం చికెన్ పకోడా ఎలా చేసుకుంటామో అట్లా చేసుకుంటున్నాను అనమాట నేను. అంటే నేను ఒక్కనే ఉన్నాను. నేను ఆదివారం కదా, మందుపాటి అనమాట మనది. అందుకని మంచిగా ఒక 5 చికెన్ తెచ్చుకున్నాను. లెగ్ పీసులు అన్నీ తెచ్చుకొని ముందే ఒక గంట ముందర మొత్తం కలిపినాక మసాలాలు, కారం, ఉప్పు, కారం, మసాలాలు దానికి సరిపడా మొత్తం చేసి మొత్తం అన్నీ చేసి ఇంకా నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే మంచి మంచి లెగ్ పీసులు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూడండి, ఒకసారి చూపిస్తాను. చూడండి ఒకసారి. అది చెస్ట్ది ప్లస్ అది ఒక లెగ్ పీసు. చూడండి ఒకసారి. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో లెగ్ పీసులు మొత్తం మంచిగా ఏగినాక మంచి గరం గరం పెట్టుకొని సాయంత్రం ఒక పౌడర్ తీసుకొని వేసి రుబ్బితే ఇక మంచి ఊపిలో పోతుంది అనమాట. అందుకని ఈ వీడియో కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం మీరు కూడా అట్లా ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయకపోతే నాకు మంచిది, మీకు బాగుంటుంది. అంటే నాకంటే నాకు ఒక్కరికే కాదు, జనాలకు కూడా ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేస్తే. అందుకని మంచి ఊపి మీద ఉన్నాను నేను ఇవాళ. సరే ఫ్రెండ్స్, ఓకే. చూడండి ఒకసారి. ఇంకా ఉంది, ఇదిగో అన్నీ కలిపి పెట్టినాను అనమాట. కొన్ని రాత్రి అన్నం ఉంటే కొంచెం అంత దాంట్లో మిక్స్ చేసి అందులో ఉప్పు, కారం అన్నీ వేసుకొని, అంటే ఫస్ట్ దాంట్లో ఇది చేయాలి. ఏదంటే మనం ఏమేమి కావాలో లెగ్ పీస్లలో ఐటమ్స్లలో దాంట్లో బాగా మిక్సింగ్ చేసి, అది మన మసాలాలు, దానికి పట్టినంత కారం, దానికి పట్టినంత ఉప్పు అన్నీ వేసుకొని, తర్వాత సజ్జన్నం ఉంటే కొంచెం నానబెట్టిన తర్వాత బాగా దాన్ని పొడి బాగా పిసకాలన్నమాట. అది నీళ్ళు వంచి తర్వాత దాని మీద దాంట్లో ఆ మసాలాలలో మొత్తం కలిపి మొత్తం మిక్స్ చేసి బాగా పిసకాలన్నమాట. పిసకాలంటే బాగా మంచి కలపాలి. కలిపిన తర్వాత ఒక బాండీలో, అంటే బాండీ కాకపోయినా ఒక కళాయిలో వేసుకొని మంచిగా వేసి, అప్పుడు ఒక కళాయిలు వేసుకొని మంచిగా నూనె వేసి దాంట్లో ఒకటొకటి పీసు వేసుకోవాలన్నమాట. వేసుకుంటే జబర్దస్త్ అయిన ముక్కలు అవుతాయి. చూడండి, ఇదిగో చెప్తాను. చూడండి ఒకసారి. ఇది టెస్ట్ పీస్ అనమాట, తీసుకున్నాను. చూడండి ఒకసారి. నా భార్య ఊరికి పోయింది. ఆమె ఉంటే నాకు ఈ అంత రిలీఫ్ ఉండదన్నమాట వీడియో తీసుకోవడానికి. ఏందే ఇట్లా చేస్తున్నావు, పిచ్చి పిచ్చి చేస్తున్నావు, ఏందే నీ తిప్పలేంది, నీ కథలేంది, అసలు ఏంటి నీ బాధ అని ఒకటే బాధపడుతుంది అనమాట. ఇది ఒక టెస్ట్ పీసు. లెగ్ పీసులు ఇక్కడ ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి, ఇంకా వేయలేదు. చూడాలి ఇంకా. సరే, ఓకే ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా నా వంటను చూసి కొంచెం కోఆపరేట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? మీరు బాగుంటేనే నేను బాగుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టాటా, సీ యూ.
ఇదిగోండి 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 దగ్గర చూపిస్తున్నా. ఇక కొత్త 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 కదిలిపోతున్నాయి అన్ని లెగ్ పీసులు, టెస్ట్ పీసులు మొత్తం. ఇదిగో దీంట్లో కలిపింది ఉంది. ఇదే మొత్తం మసాలాలు గిసాలాలు పెట్టిన తర్వాత లాస్ట్కి వచ్చి సద్దానం ఉంటే ఇతర అది బాగా పిండిలాగా బాగా పిసికినాక అప్పుడు దాంట్లో వేసుకొని నూనె ప్లస్ అది ఏం చేస్తారో ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసుకొని మంచిగా డ్రై చేస్తే ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఇదిగో ఈ మా సామాన్లు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఇదిగో ఈ మా సామాన్లు, వంట సామాన్లు, ఈ కారం డబ్బా, అది ఉప్పు డబ్బా, ప్లస్ అది ఒక ఏదో వాటర్ ప్యాకెట్, దాంట్లో మామిడికాయ పచ్చడి పెట్టినాము, ప్లస్ బకెట్లో. తర్వాత ఫ్రిడ్జ్ మీద ఈ చిన్నది మసాలా, ఇది ఫ్రిడ్జ్. అండ్ ఇగో చిన్న చిన్న ఖాళీ బకెట్లు ఉన్నాయి, సామాన్లు ఉన్నాయి. ఇగో నా బట్టలు, ఇగో చూడండి, ఇగో నా బట్టలు. అండ్ ఇది ఒక మంచం అన్నమాట, చిన్నది. మా ఇద్దరికే కదా ఫ్రెండ్స్. డబుల్ మంచం అంటే డబుల్ మంచం కాదు, 5 ఫీట్లు ఉంటుంది అన్నమాట. వెడల్పు 5 ఫీట్లు, పొడిగేమో ఒక 6 ఫీట్లు ఉంటుంది. మా ఇద్దరికే కదా, పిల్లమ్మ కొడుకి. మా వైఫ్ నేను ఇద్దరమే కదా ఉండేది. మా పిల్లకి పెళ్లి చేసినాము, ఒక పని అయిపోయింది, ఒకటే పిల్ల. ఇక ప్లస్ ఇది ఒకటి చిన్నది, ఒక సోఫా, అది ఖాళీ కుండ, గ్యాస్ కుండ, అది నా బట్టలు ఎలాడి తీసినాను. ప్లస్ ఇది ఒక చిన్నది అద్దం నా బట్టలు పక్కనే. అండ్ ఇది ఒక ఛార్జింగ్ మిషను, అది మౌంకు అనమాట. ఏదన్నా దేనికన్నా పనికి వస్తాయి, కూరగాయలు దీనికి దానికి అమ్మడానికి బాగుంటుందని చెప్పి, ఒకవేళ బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. అదే ఇది ఒక టీవీ అనమాట, అది 43 ఇంచులు. మొన్ననే తీసుకున్నాను కొత్త టీవీ. కాకపోతే మరకలు అయిపోయింది. దగ్గర 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఇంకా తుడవలేదు, తుడిస్తే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే మా సామాన్లు, ఇది మా సంసారం అన్నమాట. మా ఇంట్లో ఉన్న హోమ్ టూర్ లాగా ఇది చిన్నదనమాట. ప్లస్ ఇది చిన్నది, ఇది పిల్లిని పెంచుకున్నాం ఫ్రెండ్స్. పిల్లిని పెంచుకుంటే ఒకటికొకటి మొత్తం 8 పిల్లల్ని కనేసింది ఫ్రెండ్స్. ఒక 5 ఏమో ఇచ్చేసినాను, ఇంకో 5 పిల్లలేమో చిన్నవి పక్క రూములు ఉన్నాయి. ఈ ఫస్ట్ కనింది అనమాట. ఈ లడ్డుగాడు, వీడి పేరు లడ్డుగాడు. వీడు సోఫా మీద పండుకున్నాడు. ఏయ్ చూడరా, ఓయ్ లడ్డు, చూడువే చూడక, చూడు. వీడు నిద్రపోతానమాట, బాగా నిద్రపోతాడు. ఇంకొకటి ఏమో దీనికన్నా చిన్నది, ఇంకోటి బయట ఉంది, ఆ పిల్లలతో పాటు ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, కొంచెం నాకు కొంచెం లైక్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇవి ఆల్రెడీ నాకు గట్టిగా అయిపోయినాయి, మంచిగా ఉడికినాయి. ఇంకా మళ్ళీ నేను కళాయిలో పెట్టి, కళాయి కాదు, చిన్న దాంట్లో పెట్టి మంచిగా పక్కకు పెట్టుకుంటా, మళ్ళీ వేరే చేసుకుంటాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ, డాడా. ఓకే ఫ్రెండ్స్.